నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పర్వం పీక్స్కు చేరుకున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఇందులో భాగంగానే టీడీపీ జనసేన కూటమి అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే ఇప్పుడు ప్రారంభించినటువంటి ఈ యాత్రలు మరి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నాయి? అయితే గతంలోనే నారా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభించి ప్రజా సమస్యలను ఆయన దగ్గరుండి తెలుసుకున్నారు. అయితే ఈ యాత్రలో ఆయన అధికార పార్టీ నుంచి ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేశారు. మరి ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, యువగళం పాదయాత్ర వల్ల టీడీపీకి ఎలాంటి మైలేజ్ వచ్చింది అనే వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యువగళం పాదయాత్రలో ఆయన వెన్నంటే ఉండి నడిపించినటువంటి తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు గారు మన ముందున్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. సో రవినాయుడు గారు, ఈ రాష్ట్రంలో ఈ అరాచక పాలనలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను ఎక్కడో ఉండి తెలుసుకునే బదులు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు ఏంటో తెలుసుకొని ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రను అయితే చేపట్టారు. మరి యువగళం అని పేరు పెట్టారు. యువగళం పాదయాత్రలో ఆయన ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేశారు. మీరు ఆయనతో పాటే ఉన్నారు. ఆయన 217 రోజులు ఈ యాత్రను అయితే చేశారు. సో ఆయన ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు, అలాగే యువగళం పాదయాత్ర వల్ల టీడీపీకి ఎలాంటి మైలేజ్ వచ్చిందంటారు? ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత గతాన్ని వదిలేసి రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి, మా పరిపాలన గతానికి ఇప్పటికి పోల్చుకునే ప్రయత్నం చేస్తారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ అయినా అదే చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి దురదృష్టశాతం అతని ఆలోచన విధానమే కరెక్ట్గా లేదు. ముఖ్యమంత్రి అయిన రోజే అతను విధ్వంసం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ప్రజావేదిక కూల్చారు. ప్రజావేదిక కూల్చాల్సిన అవసరం ఉంది? నువ్వు మీటింగ్ పెట్టు, అదే ప్రాంగణంలో ప్రభుత్వ కార్యాలయంగా వాడు, హాస్పిటల్గా వాడు, క్యాంపుగా వాడుకో, లేకపోతే అట్లీస్ట్ అక్కడ ఒక కళ్యాణ మండపం కనయ్యి. ఇప్పుడు టీటీడీ లాంటి అనేక ధార్మిక సంస్థలు కళ్యాణ మండపాలు ఇస్తున్నాయి. వృద్ధాశ్రమంగా మార్చు. ఎవరు వద్దన్నారు? కూల్ చేసి నిర్దాక్ష్యంగా. అది ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. ప్రజల డబ్బుని నువ్వు ఎలా ధ్వంసం చేస్తావు? ధ్వంసం చేశారు. కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో, కక్షతో ఆయన కట్టారని అమరావతిని విధ్వంసం చేశా. ఇలా చూసుకుంటూ పోతే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఒక పక్క ప్రతిపక్షాల మీద దాడి జరుగుతుంది, ఒక పక్క బడుగు బలహీన వర్గాల మీద దాడి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి 100 సంక్షేమ పథకాలు రద్దు చేసేసాడండి. ఎంత దారుణం అండి అది. అన్నా క్యాంటీన్లు నువ్వు నాన్న క్యాంటీన్ అని పెట్టుకో, వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టుకో. ఎవరు వద్దన్నారు? నీ అయ్యే క్యాంటీన్, నీ అయ్యే పేరు పెట్టుకో, మీ తండ్రి పేరు పెట్టుకో. నీ తండ్రి పెడితేనే నువ్వు పార్టీ పెట్టుకున్నావు కదా, మరి దానికి వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టుకో. ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం లేదు నీకు, ఓకే, ఇష్టం లేదు, తీసేద్దాం. ఈరోజు పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో ఎవరు ఆ ముఖ్యమంత్రులు అలా చేయలేదే, ఈతను చేశాడు. అనేక ఈరోజు రీఎంబర్స్మెంట్ను విద్యార్థులను రోడ్డు పాలు చేశాడు. యువతను నిరుద్యోగ వృత్తిని రద్దు చేశారు. బడుగు బలహీన వర్గాల స్కీమ్స్ రద్దు చేశారు. విదేశీ విద్యను రద్దు చేశారు. ఇలా చేసుకుంటూ ఆయన పోతూ ఉంటే ప్రజలు ఒక పక్క కరోనా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి వేలాది మందిగా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. కన్నీటి పర్యంతం అవుతున్నారు, ఆర్తనాదాలు పెడుతున్నారు. దీన్ని చూసిన లోకేష్ గారు ఏంటి ప్రజల కష్టాలు? సరే, రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ప్రతిపక్షాలను ఉండకూడదు అనుకుంటున్నారు, పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారు, మా నందం సుబ్బయ్య గారు గొంతు కోశారు, ఇలా అనేక మంది కార్యకర్తలను గొంతులు కోస్తున్నారు. సరే, రాజకీయంగా తెలుగుదేశం ఉండకూడదు అనుకుంటున్నారు. సరే, ఒక విధానం. ప్రజలు కూడా ఉండకూడదు అనుకోవడం ఏంటండి ఎంత దారుణము? ఈ రాష్ట్రంలో ప్రజలే లేకుండా శ్మశానం పాలించాలనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అన్ని వర్గాలను అన్యాయం చేస్తా, అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టా, అతనికి ఓట్లు వేసిన వాళ్ళని కూడా కొడతా, అతనికి ఓట్లు వేసిన వాళ్ళు అతని ఎంపీని కూడా లాఠీలతో కొట్టా. ఇవన్నీ చూసి లోకేష్ గారు చెలించిపోయి, మీరు నా దగ్గరికి కాదు, నేనే మీ దగ్గరికి వస్తున్నా, మీ బాధలు నేను తెలుసుకుంటున్నా, మీ కష్టాలు నేను తెలుసుకున్నా, మీకు ధైర్యం కల్పిస్తా, మీకు ఒక ఓదార్పునవుతా, ఈ అరాచక ప్రభుత్వాన్ని ఎండగడతానంటూ ప్రజల పక్షాన, యువత పక్షాన, విద్యార్థి పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన గొంతుకవ్వాలి. వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ కష్టాలు ఈ ప్రభుత్వానికి అర్థమయ్యేలాగా వివరించాలని పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దుర్మార్గుడు అండి ఈ జగన్మోహన్ రెడ్డి. మరి రాజశేఖర రెడ్డి కొడుకు బిడ్డ సింహం అంటాడు. ఇది సింహం కాదు, గుంట నక్క. పిల్లి కూడా అనలేవు, ఇది గుంట నక్క. జీవో నెంబర్ 1 తెచ్చా. లోకేష్ గారు పాదయాత్ర చేస్తానంటానే జీవో నెంబర్ 1 తేవడం ఏంటండి? జీవో నెంబర్ 1 తేవడం ఏంటి? ఈ దేశంలో ప్రతి పౌరుడికి కొన్ని హక్కులు ఉన్నాయి. హక్కులు కూడా హరించే విధంగా జీవో నెంబర్ 1 తెచ్చా.
దాని మీద మేము కోర్టుకు వెళ్ళాం. లోకేష్ గారు ఎన్టీ రామారావు గారు మనవడు, చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచన విధానాన్ని ముందుకు సాగిస్తున్న వ్యక్తి. ఎక్కడ తగ్గే తత్వం ఆయనకిలా. వీళ్ళు అనుకున్నారు జీవో నెంబర్ 1 తెస్తే లోకేష్ గారు అడుగును ఆపేద్దాం అనుకున్నారు. కానీ ఏదైతే అది అయిందని చెప్పి ఆయన పాదయాత్ర కుప్పంలో జనవరి 27వ తారీఖున వదరాజ స్వామి ఆశీర్వాదంతో, అన్ని మతాల పెద్దల ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో మొదట అడుగు వేయడం జరిగింది. ఆ అడుగు ఒక ప్రభంజనం అయింది. ముందుకు సాగుతున్న తరుణంలో ఆయన మైక్ లాక్కున్నారు, ఆయన స్టూల్ లాక్కున్నారు, ఆయన ప్రచార రథాన్ని సీజ్ చేశారు, ఆయనతో తోడుగా ఉన్న వాలంటీర్లు మమ్మల్ని కొట్టారు, అక్కడున్న టీం కోఆర్డినేటర్లను కొట్టారు, లోకేష్ గారి మీద హత్యాయత్నం కేసు పెట్టారు, ఆయన పక్కనున్న లీడర్ల మీద కేసులు పెట్టారు. మీరు చూసే ఉంటారు టీవీలో అంతా. ఎంతో విధ్వంసం సృష్టించారండి బంగారుపాలెంలో. 2.5 గంట ఆపాలని చూస్తే ఆయన చేతిలో రాజ్యాంగం, భారత రాజ్యాంగం పట్టుకొని, జెండా పట్టుకొని, జాతీయ జెండా పట్టుకొని, నా హక్కు, నాకు ఈ దేశంలో నాకున్న హక్కును మీరెవరు ప్రశ్నించడానికంటూ ముందు సాగారు. ఎక్కడా వరవలా, అదర్లా బెదర్లా. ఆయన సింహం. ఈ గుంట నక్క ఇది జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు మేము ఆపాలనుకుంటే నీ పాదయాత్ర కొనసాగుంటుందా? మరి లోకేష్ గారు పాదయాత్ర చేయాలంటే అన్ని విధాల విధాల ఆపాలని ప్రయత్నం చేశారు. అయినా కూడా ఆయన వెంట నడిచాం. ఈ ప్రయాణంలో అనేక ఇబ్బందులు. అందరూ మంచి సమయం చూసుకొని ఎండలు లేని సమయంలో పాదయాత్ర మొదలు పెడతారు. లోకేష్ గారు ఎండైన పర్ల, వానైన పర్ల, మంచి జనవరి 27వ తేదీ అంటే అప్పుడే ఎండాకాలం మొదలవుతుంది మా రాయలసీమ ప్రాంతంలో. అప్పుడే ఎండలు తీవ్రత మొదలవుతుంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేకు వచ్చే కొద్ది ఇంకా మనిషి అనేవారు మీరు చూసే ఉంటారు. ఉదయం 10 గంటలకు బయట రావాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో ఆయన పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర కూడా వీళ్ళలాగా దొంగయాత్ర చేయాల. ప్రజల దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు, వాళ్ళకు ఓదార్పునిచ్చారు, ప్రతి వర్గాన్ని కలిశారు, ప్రతి వర్గానికి భరోసా కల్పించారు. భరోసా కల్పించడంతో పాటు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వస్తే ఏమి చేస్తాం, ఏం చేయబోతున్నాం, ఒక సమగ్రమైన ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది. ఈ బాధితులను పరామర్శించడం జరిగింది. మీకు చూసే ఉంటారు. అదే సందర్భంలో మైనార్టీస్కి జరిగిన అన్యాయాన్ని వివరించారు, బీసీలకు జరిగిన అన్యాయాన్ని వివరించారు, భవిష్యత్తులో చేయబోయేది చెప్పారు. మిషన్ రాయలసీమ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతం రాయలసీమకు ఏమేం చేస్తాం, ఇరిగేషన్లో ఏం చేస్తాం, ఉపాధి పరంగా ఏం చేస్తాం, పరిశ్రమలు ఎలా తీసుకొని వస్తాం, గతంలో తీసుకొని వచ్చిన పరిశ్రమలు ఏంటి, భవిష్యత్తులో తీసుకొని రాబోయే పరిశ్రమని అన్నీ వివరించడం జరిగింది. ఇలా కొనసాగుతున్నాం. ఈ పాదయాత్ర అనేది ఒక ప్రభంజనంగా మారుతున్న తరుణంలో ఈ పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని వాలంటీర్ల మీద 307 కేసులు పెట్టి నిర్దాక్ష్యంగా రాత్రి పడుకుంటే భీమవరంలో మీరు చూసే ఉంటారు. దాదాపు 300 మంది పోలీసులు, వాలంటీర్లు ఏమన్నా తీవ్రవాదుల, ఉన్మాదుల, నక్సలైట్ల, మావోయిస్టుల ఎవరండి? లోకేష్ గారికి రక్షణగా నిలబడ్డారు. లోకేష్ గారు వెన్నంటి నడిచారు. లోకేష్ గారి అభిమానులు కేవలం Z+ కేటగిరీలో ఉన్న చంద్రబాబు నాయుడు మీదే దాడి జరిగినప్పుడు లోకేష్ గారి మీద ఈ ప్రభుత్వం ఎన్ని దాడులు చేస్తుందో అని ఒక భయంతో మా భవిష్యత్తు నాయకుడిని మేము కాపాడుకోవాలి, ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు గతంలో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సీసీ రోడ్లు వేశారు, ఐటీ మంత్రిగా అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చి మాకు ఉపాధి కల్పించిన నేత పాదయాత్ర చేస్తున్నారు, భవిష్యత్తులో మాకు భరోసా కల్పించే నేత అని చెప్పి ఆయన వెంట నడిచిన వాలంటీర్లను, ఏమీ ఆశించని వాలంటీర్లను నిర్దాక్షిణ్యంగా లాఠీలతో కొట్టి రాత్రుల్లో తెల్లవారుజామున 2:30 టైంలో బస్సులు వేసి దాదాపు 47 రోజులు జైల్లో పెట్టారు. అయినా పాదయాత్ర ముందుకెళ్తా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ కోణంతోనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. యువగలం పాదయాత్ర ఒక ప్రపంచం అయిపోయింది. యువగలం పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నాడు. అదేవిధంగా అవినీతి, అక్రమాలు, లిక్కరు, శాండు, మైను ఒకటి కాదండి, అన్నీ దోచుకుంటున్నారు. వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు.